వెల్కమ్ టు సుకేష్ ఎకానమిక్ క్లాసెస్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క రిపోర్టు ప్రకారము 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 6.5% నమోదవచ్చని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఇదే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశ జీడిపి వృద్ధి రేటు 2025 ఏప్రిల్లో విడుదల చేసిన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క రిపోర్టు ప్రకారము భారతదేశ జీడిపి వృద్ధి రేటు అనేది 7% నమోదవుతుందని తెలియజేశారు. మరి ఇటీవల కాలంలో విడుదల చేసిన రిపోర్టు ప్రకారము భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 6.5% నమోదవుతుందని చెప్పి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా వేయడం జరిగింది. ఎందుకోసం 7% నుంచి 6.5%కి తక్కువగా అంచనా వేశారు అంటే భారతదేశం యొక్క వస్తువులను ఎగుమతి చేస్తే ఆ ఎగుమతులు కానీ అమెరికాలో దిగుమతులు చేసుకునేటప్పుడు దిగుమతులపైన విపరీతమైన సుంకాలు విధించడం వలన భారతదేశం పైన అమెరికా యొక్క దిగుమతి సుంకం యొక్క ప్రభావం పడి జీడిపి వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటును 6.5%కి నమోదవచ్చు అని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏసియా పసిఫిక్ ప్రాంతాలలో ఉండే వివిధ దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి నివేదికలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఎందుకనగా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో ఉండే దేశాలకు వెనుకబడ్డ దేశాలుంటే ఆర్థిక సహాయం చేయడము, ఆర్థిక వృద్ధి రేటు తక్కువగా ఉంటే ఆ దేశాలకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి అత్యధిక రుణాలు తీసుకున్న దేశాలలో భారతదేశం కూడా ఒక ప్రధానమైన దేశము. థ్యాంక్ యూ.